అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా విషయానికి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 100కి 100 పాళ్ళు సఫలమైనాడనే చెప్తా ఒక విషయానికి. అది ఎందుకంటే ఒకటి లోతుగా విశ్లేషణ చేస్తే మీకు అర్థమవుతుంది. టీడీపీ ఆ యొక్క పార్టీ స్ట్రక్చర్ కావచ్చు, వాటి యొక్క విధి విధానాలు కావచ్చు, ఆ పార్టీ యొక్క విధి విధానాలు. ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక తప్పు విషయం చేస్తూ వీడియోల రూపంలో దొరికిపోయినందున ఇమ్మీడియట్ గా అతనికి పార్టీ నుండి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆయన టీడీపీ వాడు కాదు అని. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కావచ్చు, సీఎం కాదు ప్రతిపక్ష నాయకుడిగా గాను ఎప్పుడైనా సరే వాళ్ళ పార్టీ నేచర్ ఎట్లుంటుందంటే, గోరంట్ల మాధవ్ మీకు గుర్తుండే ఉంటుంది, వీడియోలో రకరకాలుగా దొరికిపోయినాడు. అదేవిధంగా అంబటి రాంబాబు ఆయన కూడా క్లియర్ గా మీడియా పరంగా బయటకు వచ్చేసాయి. ఆయన చేసిన లీలలు, విలాసవంతమైన జీవితాలు, ఎవరెవరితోనూ ఆ పేర్లన్నీ అప్రస్తుతం ఎస్ఎస్లు వస్తూ ఉంటాయి ఆ పేర్లు. ఇలా చాలా మంది నీచంగా ప్రవర్తించాం కూడా వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వరు, ఏది ఇవ్వరు. కానీ బోరుగడ్డ నీళ్ళు అనేవాడు, నేను వైసీపీకి చెందినోడిని, జగన్ అంటే నాకు ఇష్టం, ఇన్ని చెప్పినాడు కదా. ఆ పార్టీకి సంబంధించేవాడు కాదు కదా బోరుగడ్డ నీళ్ళు, రిపబ్లిక్ పార్టీకి అన్నాడు కదా. సరే, ఒక పార్టీలకు అతీతంగా ఓడు చేసిన కోతలకి ఏ ఒక్కరోజు కేసు రిజిస్టర్ చేసి బొక్కలో ఎందుకు వెళ్ళిపోయినావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. క్లియర్ కట్ గా అంటే నేను పార్టీ నేచర్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు విషయానికి వస్తే అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి సఫలమైనాడు. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ వైసీపీలో జరిగే అన్ని లోటుపాట్లు, ఎక్కడెక్కడ ఎంత అవినీతి, ఎవడు ఎన్ని కోట్లు కొట్టింది అన్నీ తెలుసు. కానీ మీడియా పరంగా అంబటి రాంబాబు బాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, నెక్నాంపూర్ లేక్ వ్యూ విలాస్, ఈయన విలాసమైన జీవితానికి నెక్నాంపూర్ లేక్ వ్యూ విలాస్ అనే బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఆడదాకా పని ఉన్నది. అంబటి రాంబాబుతో పాటు వాళ్ళ తమ్ముడైనటువంటి అంబటి మురళి ప్రస్తుతం అయిన పామరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు వైసీపీకి. ఇద్దరు కలిసి ఆ భవనం అంటూ కట్టుకోవడం జరిగింది. అసలు ఆ భవనం ఎవరిది, ఎందుకు వాళ్ళు కబ్జా చేశారు. ఆ భవనంలో వేలాది మంది కార్మికులు ఉండే భవనం, బజరంగ్ జూట్ మిల్ అనే దానికి సంబంధించిన స్థలం అది. దాన్ని కబ్జా చేసి ఈయన విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు. దానికి సంబంధించి ఈ కార్మికులు యొక్క బాగోగులు చూసుకునే ఆయన, కార్మికుల అధినేత ఒక ఆయన ఉంటాడు, పిల్లి బాబురావు అనే ఆయన. పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంచ్ అంటే ఇంచు కూడా కనీసం నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలవడమో లేకుంటే విచారణ చేయడం ఏది జరగల. పైగా ఇతన్ని బెదిరించాడు. ఎవరిని? పిల్లి బాబురావుని. కార్మికుల తరఫున పోరాడుతున్న పాపానికి ఏమి చేయలేని పరిస్థితి మనం చూసాం కదా. మాకు 151 మంది ఎమ్మెల్యేలు, మీరు ఎంత 23 మంది, మా 151 మంది ఎమ్మెల్యేలు మీ పైన పడితే మీరు బతుకుతారా అన్నట్టు సాక్షాత్ సీఎంఏ అసెంబ్లీ సాక్షిగా బెదిరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే రౌడీజం ఉండేది. గుక్కురుమని నోరు మెదకుంటా ఉన్నాడు. ఇవాళ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి హైకోర్టు అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టులో పిల్లి వేశాడు ఈ పిల్లి బాబురావు. అయ్యా, ఇది బజరంగ్ జూట్ మిల్కి సంబంధించిన స్థలము, దాంట్లో వాళ్ళు విలాసవంతమైన బిల్డింగులు కట్టేసుకున్నారు అని కోర్టులో చెప్పుకున్నాడు ఈ పిల్లి బాబురావు పోయి. అప్పుడు ఈ కోర్టు ఏం చేసిందంటే, ఇమ్మీడియట్ గా ఈయన పైన కేసు రిజిస్టర్ చేయమని చెప్పింది. సో ఈయన ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యే ఛాన్సులు అంటూ ఉన్నాయి. చెప్పా కదా, స్థలం పేరు ఏంటంటే నెక్నాంపూర్ లేక్ వ్యూ ప్యాలెస్. అక్కడ జేసీబీలు మోహరించున్నాయి. దాని కూల్చివేతలకు సిద్ధమై ఉన్నారు అంబటి రాంబాబుకి సంబంధించిన స్థలంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సఫలమైనాడంటే, అంబటి రాంబాబుకి ఇదంతా కోర్టు, అరెస్టు, ఇవన్నీ ఈ సెక్టర్ అంతా ఈ రోజు నిన్న జరుగుతున్న విషయాలు. కానీ నిన్న పొద్దున్నేనే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సత్తినిపల్లికి సంబంధించిన ఇన్ఛార్జినే మార్చేస్తూ, మీరు అంటారు కదా సార్కి సాక్షి వాళ్ళు, అంబటి రాంబాబు వీళ్ళందరూ బీసీ బిడ్డలు లేకుంటే దళిత బిడ్డలంగిని మమ్మల్ని ఈ మాదిరి చేస్తారా ఆ మాదిరి చేస్తారా అని చెప్పి, అదే విధంగా చంద్రబాబు నాయుడు అది ఇది అంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంబటి రాంబాబు అనాలా. ఈయన్ని అంబటి రాంబాబుని సత్తినిపల్లి నియోజకవర్గం నుంచి పెరికేసి అక్కడ కొత్త ఇన్ఛార్జ్ గా డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి అనే ఆయన్ని వైసీపీ ఇన్ఛార్జ్ గా సత్తినిపల్లికి నియమించారు. ఆయన ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటాడు. సో అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటే, రోటి దెబ్బ రోకల దెబ్బ రెండు బండిట్ అయింది అంబటి రాంబాబుకి. అక్కడ ఆల్రెడీ జేసీబీలు మోహరించున్నాయి. అదే అంటారు కదా, ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు. అది బాయ పార్టీ పదవికి సంబంధించి ఇన్ని రోజులు నోరు తెరిచి అరిసి గొంతు చించుకొని అరిసిన పాపానికి ఉండే పార్టీలో ఉండే ఆ పదవి కూడా బాయ. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ గ్రహించాడో ఏమో కానీ ప్రాక్టీస్ అవుతుందని వారం 10 రోజుల ముందు నుంచి కోర్టుకి ప్రాక్టీస్ చేయడానికి లాయర్ కోర్టు వేసుకొని పోతున్నాడు. ఎందుకు? భవిష్యత్తులో ఇటువంటి కేసులకి
ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడంతో ఈయనంతటికి ఈయన కేసులు ఏమైనా వాదించుకుందామని చెప్పి కనీసం అదైనా వృత్తి ఎంచుకుంటున్నాడు అని మనకి వాళ్ళైతే అర్థం అవుతుంది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకో విషయంతో ఒకసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.